గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెద్దోడా, పాపారావు నాకు పాపం చేసిన, అన్యాయం చేసిన, వాడు చేసిన పుణ్యం న్యాయం ఏమిటో తెలుసా? ఇలాంటి వాళ్లను అమ్మా నాన్న అని పిలిచే అదృష్టం నాకు కలిగించడం. కానీ నే చేసిన పాపం ఇటువంటి వాళ్ళను పోగొట్టుకోవడం. నాన్న, ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది. అది కొందరు జీవితాల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది, కొందరు జీవితాల్ని పాతాళానికి తొక్కేస్తుంది. దేనికైనా సిద్ధపడేనే వెళ్తున్నాను. అమ్మా, పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుడిని డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు, కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు. నాలాంటి వాళ్ళు తప్ప. వెధవలందరికంటే నువ్వు వెధవిరా, వెధవ. అన్నయ్య, అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్య. అవునరా, కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని. మనశ్శాంతి నా దగ్గరుంటే మనశ్శాంతిగా ఉండదంట. నీ దగ్గర మనశ్శాంతి ఎవరికుంటుందిరా లోఫర్? ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా, పర్మనెంట్ గానా? పర్మనెంట్ గారేరా, పర్మనెంట్ గా. భగవంతుడా, తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగవని తెలుసుకునే తెలివిచ్చావు, కానీ ఆ పుట్టే బిడ్డ మంచివాడో చెడ్డవాడో అని తెలుసుకునే తెలివెందుకు ఇవ్వలేదో ఇప్పుడు తెలిసింది. అదిస్తే ప్రతి తల్లిదండ్రి ముందుగానే జాగ్రత్త పడి నిన్ను పూజించడం మానేస్తారు కదూ. బావా, మీరా? కూర్చోండి బావా. మీరు చంద్ర గారింట్లో ఉన్నారని వెళ్తుంటే లక్కీగా మీరు ఇక్కడే కనిపించారు. మీకు గుడ్ న్యూస్ బావా. చెప్పండి. మీ అమ్మా నాన్న సుమతో కలిసి మా ఇంటికి వచ్చేసారు. మీ ఇంటికా? అవును. మీ పెద్ద తమ్ముడు కనపడిన కూబీ కదా, కొన్నాళ్ల పాటు కూతురింటికి వెళ్ళొస్తామంటే పర్మనెంట్ గానా టెంపరీగా అన్నా అంట. దాంతో మావయ్యకి ఒళ్ళు మండి పర్మనెంట్ గా అని చెప్పి వచ్చేసారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదని నా అభిప్రాయం. మీరు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారని నా ఉద్దేశం. ఏం బావ మాట్లాడరే? మా పెద్దోడు కూబీ అని మీరే చెప్పారుగా. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మా నాన్నని కలిస్తే మీరు, నేను, మా నాన్న కుమ్మక్కై ఒక చోటుకి చేరామని, మనమంతా ఒకటైపోయి వాళ్ళని వేరు చేశామని నాన్న అలరి చేస్తాడు. అది కరెక్టే. మా చెల్లెమ్మకు మా అమ్మ నాన్న అంటే పంచప్రాణాలు. మీరు సహృదయులు. ఇకపై వాళ్ళు క్షేమంగా ఉంటారు. అదే 10,000. తప్పకుండా. ఏమ్మా, మా కోసం అన్ని సిద్ధంగా అమరుస్తున్నావా? అబ్బే, అదేం లేదమ్మా. మరి మీ నాన్నగారికి మల్లె పువ్వు లాంటి తెల్లటి దుప్పటి తెళ్ళు ఇష్టమని, అవి లేనితే సరిగ్గా నిద్ర పట్టదనేగా. సుమతి, కళ్ళజోడు పెట్టుకోకపోతే మీ అమ్మ బొట్టు పెట్టుకోలేదు, మామయ్య చొక్కా బొత్తము పెట్టుకోలేడు. ఆ కళ్ళజోడు అడిగి తీసుకో, అలాంటిది ఇంకోటి తెస్తాను. అల్లుడు, మా ఇద్దరి మధ్య ఈ కళ్ళజోడు తగాదా తప్ప మరీ తగాదా రాలేదయ్యా. ఆ చిన్న తగాదా కూడా లేకపోతే భార్యాభర్తల మధ్య అచ్చటా ముచ్చట ఏముంటుంది చెప్పు? అదేనా మిగిలితే అదో తృప్తి. అప్పుడు పెద్దవాళ్ళని కాదనుకుని ఉన్న అంద పోగొట్టుకున్నాం. ఇప్పుడు పాపారావుని కూడా కాదనుకుంటే మనకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు కోసం
ఉన్న కిడ్నీలు పోగొట్టుకుని మన ఆరోగ్యం పోగొట్టుకుంటామా? అల్లుడు రేట్ చేసిన పాయింట్ కరెక్ట్, నీ ఆన్సరు కరెక్ట్. దీనికి తరుణోపాయం నీకన్నా నాకన్నా తెలివైనవాడు కనుక అల్లుడే బాగా ఆలోచించగలడు. ఏం అల్లుడు? నేనేం ఆలోచించగలను? దీంట్లో ఆలోచించడానికి ఏముంది అల్లుడు? మనకి కావాల్సింది ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నీ. నీ బుర్రకి కిడ్నీ సంపాదించడం పెద్ద సమస్య. బాగా ఆలోచించు. ఆలోచిస్తున్నాడు 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 ఆలోచిస్తున్నాడు. అత్తయ్య అమ్మా, నాన్నగారేరి? నా వల్ల కాదురా బాబు, ఆయనతో నేను పడలేను. శ్రీశైలం వెళ్ళామా, అక్కడి నుంచి రామేశ్వరం కన్యాకుమారి రోలర్ మీద వెళ్ళాలని మొండికేశారు. ఆయన సత్రంలో నిద్రపోతూ ఉంటే ఆయనతో చెప్పా పెట్టకుండా పారిపోయేసాను. మావయ్య గారు కంగారు పడతారేమో అత్తయ్య. ఏం పర్వాలేదమ్మా, రోలర్ చక్రం మీద ఇంటికి వెళ్తున్నానని రాసి దొంగల బండి ఎక్కొచ్చేసాను. వదిలి గారు, ఇదేనా రావడం? అవునదినే, మీరెప్పుడొచ్చారు? 15 రోజులైంది. 15 రోజులైందా? అది నేనే రమ్మన్నాను అత్తయ్య. ఓహో, ఒంటరిగా ఉండలేక జతకు రమ్మనింటావు. ఫోన్లే, నేనొచ్చేసాగా. నమస్కారం అమ్మా. మీరు వచ్చారా? ఒళ్ళంతా కంపరంగా ఉంది, స్నానం చేసి వస్తానమ్మా. అమ్మా, ఎదటి వాళ్ళు ఏమనుకుంటారా లేకుండా ఏమిటా మాటలు? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకన్నీ తెలుసు. ఒకరి కొంప మీద ఒకరు పడి తింటే ఎంతటి వాళ్ళైనా రోడ్డును పడాలి. చాలే, నువ్వేం మాట్లాడుకో. వాళ్ళు ఇక్కడే ఉంటారు అంతే. ఎలా ఉంటారో నేను చూస్తాను. బావగారు, అన్నయ్య, అమ్మ నాన్నల్ని చిన్నన్నయ్య తాళ్ళ వెళ్ళ పడతాను వెంట తీసుకువెళ్ళాడు. ఇదేదో అర్థం కాని విషయంలో ఉంది. ఇంకా అర్థమయ్యేదే ఉంది. ఆ కసాయివాడి మాటలు నమ్మి అమ్మా నాన్న తోడేళ్ల కొంపకు వెళ్ళారంటే ఇదేదో పెద్ద కుట్రే. తేలుస్తా. నాన్నా, నాన్నా! ఏమిటా కేకలు? ఎవరు కావాలి? మా అమ్మ నాన్న ఎక్కడ? అక్కడ. మా అమ్మ నాన్న ఎక్కడ? తెలీదు. రవి ఎక్కడ? తెలీదు. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. పొగరబోత్తాను నీకే కాదు, నాకు ఉంది. నేను ప్రాణంతో ఉండగా మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో నేను చెప్పను. నువ్వింకా ఇలాగే ఏమైనా స్మాష్ చేశావో నేను నీ చెల్లెల్ని. నీ కళ్ళ ముందే నేను నగ్నంగా తయారవుతాను. ఓహో, నువ్వు ఈ దారిలో వచ్చావన్నమాట. దీనికి తగ్గ ఆయుధం నా దగ్గరుంది. చందనా, ఎస్.
చెప్పు. మా నాన్న కిడ్నీ ట్రబుల్. వాళ్ళ అమ్మ నాన్న కిడ్నీ ఇచ్చేందుకు హాస్పిటల్లో ఉంచాం. ఏ హాస్పిటల్? రంగా. అమ్మా నువ్వు ఇక్కడున్నావా? నాన్నగారేది? లోపలున్నారు. ఏ ఒంట్లో బాలేదా? అదేం కాదురా, పాపారావుకు 2 కిడ్నీలు పోయాయట. ఎవరైనా కిడ్నీ ఇవ్వకపోతే బతకడు. అందుకే మీ నాన్నగారు కిడ్నీ ఇస్తున్నారు. ఏమ్మా, ఆ పాపారావు ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు కదమ్మా. అలాంటి వాడికి కిడ్నీ ఇవ్వడం ఏంటమ్మా? నాన్నగారు బాగా ఆలోచించారా? బాగా ఆలోచించావురా. అంటే నీ ఆమోదముద్ర కూడా పడిపోయిందన్నమాట. అవునులే, భర్త అడుగుజాడల్లో నడిచే గుణవంతురాలైన గొప్ప ఇల్లాలేవి కదా. ఆయన చేసే త్యాగాలకు సంతోషంగా తలూపి భర్తకు రాబోయే కీర్తికి పొంగిపోయి బయట కూర్చున్నావు. బాబు, మీ నాన్నగారిని సరిగ్గా నువ్వు అర్థం చేసుకోవడం లేదురా. నిజమేనమ్మా, నిజమే. అర్థం చేసుకోకే ఒకసారి చీపోరా అంటే బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడేమైనా అర్థం అవుతారేమో ఒకసారి ప్రయత్నిస్తాను. ఎక్కడా మహానుభావుడు? నువ్వెంతో గొప్పవాడిగా భావించి ఆయన దర్శన భాగ్యం చేసుకుని వస్తాను. మీ నిర్ణయాల వల్ల భార్యతో సహా లోకమందరి మెప్పు పొందగలిగిన త్యాగమూర్తి శ్రీ 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 రఘురామయ్య గారు నమస్కారం. శత్రువుకి తన కవచకుండలాల్ని దానం చేసి తన ప్రాణాన్నే పణంగా పెట్టిన కర్ణుడు మీకు బంధువా? పక్షి ప్రాణం కోసం తన రక్త మాంసాల్ని కోసిచ్చిన శిబి చక్రవర్తి మీకు ఆదర్శప్రాయుడా? ఎంత మంచిని ప్రోత్సహిస్తున్నారు సార్. కానీ వాళ్ళంతా లోక కళ్యాణం కోసం త్యాగాలు చేశారు. మీరు లోకానికి చెడు మాత్రం చేసే ఈ పాపారావుని రక్షించి ప్రజల్ని భక్షించమని ప్రపంచం మీద వదలబోతున్నారు. ఇదే మీకు తెలిసిన నీతి, న్యాయం, ధర్మం. రంగా, నీ ఆవేశం నీదేనా? నేను చెప్పేది కాస్త వింటావా? చెప్పండి చెప్పండి. లోకంలో ప్రతి వ్యక్తి తను చేసిందే సరైందనుకుంటాడు. అది మానవ నైజం. అక్కడ అమ్మ సమర్థించడాన్ని విని సంతోషంతో గుండె వేగం పెరిగింది. ఇప్పుడు తమరి వాదన విన్న తర్వాత ఆనందంతో హృదయమే పగిలిపోతుందేమో. చెప్పండి, త్వరగా చెప్పండి. రంగా, నువ్వు ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నేను చెప్పేది కూడా వినరా. వాడు పాపారావు అన్న విషయం పక్కన పెట్టు. ప్రస్తుతానికి తనవాడెవరూ ఆదుకోక ఓ మనిషి కిడ్నీ లేక చచ్చిపోతున్నాడ్రా. వీడు చాలా దుర్మార్గుడైన మనిషి నాన్న. నిన్ను కష్టాలు పాలు చేయడమే వీడి జీవిత ధ్యేయం. రంగా, ఏం చేయబోతున్నావురా? ఆయనపై మీకున్న అనుమానం నాకు అర్థమైంది. 1 minute. ఆయన్ని షాక్ నుంచి కోలుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఎనీహౌ, ఆయనకున్న కిడ్నీ ట్రబుల్ ముందు ఇదేమంతా. విషయం అర్థం చేసుకున్నాను. నాన్న, పాపారావు దీనాతి దీనమైన స్థితిలో ఉన్నాడు గనక మానవతా దృష్టితో అతనికి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమయ్యావని అర్థమైంది. ఆ అవకాశం నాకివ్వు. పాపారావుకి కిడ్నీ నేనిస్తాను. రంగా, నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు కదూ? అలా ఎందుకు అనుకోవాలి నాన్న? నీకన్నా నాలో వయస్సుంది.
బ్రతకడానికి 2 కిడ్నీలు అక్కర్లేదు, అర కిడ్నీ చాలు అన్న ఆవేశం ఉంది. వీటన్నిటికీ మించి నీ పెంపకంలో నేర్చుకున్న నీతి, నిజాయితీ, కృతజ్ఞత, బాధ్యత నాలో ఉన్నాయి. ముఖ్యంగా నన్ను వంచిన వాడితో డీల్ చేసే అవకాశం వస్తుంది. అయితే పగ తీర్చుకునే ఆలోచనతో ఈ దానానికి సిద్ధపడుతున్నావు అన్నమాట. చచ, కౌరవులు పాండవులు అన్నదమ్ములు. వాళ్ల మధ్య యుద్ధం వచ్చేసరికి న్యాయ మార్గాన ఉన్న పాండవులు సైతం తమ తాత భీష్ముణ్ణి ఎలా చంపాలో, తమ గురువు ద్రోణుణ్ణి ఎలా జయించాలని ఆలోచించారు. నిజానికి ఇప్పుడు నా పరిస్థితి అంతే. ఆ యుద్ధంలో కత్తులు, కటార్లు, మంది, మార్బలం, కుట్ర, కుతంత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ యుద్ధంలో నెత్తురుండదు, చంపటాలుండవు. హృదయాలుంటాయి, నీతి నియమాలుంటాయి, బాంధవ్యాలుంటాయి. ఇవేమిటో తెలియని ఆ తండ్రికి కను విప్ప, కన్ను మూత అని తేల్చాల్సి ఉంటుంది. తేల్చేస్తాను. ఏమండి? లక్ష్మి, ఇక్కడే ఉన్నావా? శుభవార్త. తండ్రి పేరు చెప్తేనే మండిపడే రంగా ఇప్పుడు తనే కిడ్నీ ఇవ్వబోతున్నాడు. నిజమా? నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ విషయం పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్తా. నువ్వు పిల్లల్ని ఇంకా మర్చిపోలేదా? అదేమిటండి, రంగా తన తండ్రికి కిడ్నీ దానం చేస్తాడని ఏనాడన్నా ఊహించామా? అలాగే మన పిల్లల్లోనూ మార్పు రావచ్చుగా. అలాగే, నీ కోరిక ఎందుకు కాదనాలి? రా. సిగ్గులేదు? ఇప్పుడు దాకా ఎక్కడ బలాదూరు తిరిగొచ్చావు? పో అవతలకి. రాణి, నేను చెప్పేది విను. రంగడొచ్చి ఇంటి మీద దౌర్జన్యం చేస్తే దిక్కు దివాణం లేదు. అసలు మగాడవేనా? అది కాదు, ఆ టైంలో నేను ఇంట్లో లేను. మాట్లాడకు, పో. రాణి, అది కదా మాట. మాట్లాడకు, పో. అయ్యో, ఇదిగో అసలు జరిగిన విషయం ఏంటో తెలుసా? నాకేం చెప్పొద్దు. ఎందుకు ఆవేశపడతావు? నేను చెప్పేది విను. రాణి, ఆ టైంలో నేను ఇంట్లో లేను. కథలు చెప్తున్నావా? వచ్చేసారు అత్తయ్య. బాగున్నారా మావయ్య? నువ్వు బాగున్నావమ్మా? నేను బాగున్నాను. ఏమండి, ఎవరొచ్చారో చూడండి. అత్తయ్య మావయ్య వచ్చారు. గౌరవనీయులైన నాన్నగారు, ప్రియమైన అమ్మగారు, పర్మనెంట్ గానే వెళ్ళిపోతున్నామని పెద్ద పౌరుషంగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా టెంపరీ స్వాగతమే లభించిందన్నమాట. ఏమన్నా అంటే ఆత్మాభిమానం. అవునరా, అన్ని చచ్చినా ఆత్మాభిమానం మాత్రం చావలేదు. రా. పోండి. అత్తయ్య, నీలాంటి కొడుకుని పురిట్లోనే వడ్లగిన చేసి చంపాలరా నీచుడా. ఓం స్వామియే శరణం శరణమయ్యప్ప. 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 నమస్కారం, నమస్కారం. తమని చూస్తే ఏదో ఉన్నత కుటుంబం నుంచి వచ్చినట్టున్నారు. ఏమైనా కష్టాలా? మరి ఇంకే రండి, పంచుకుందాం. రఘురామయ్య గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ కొడుకులు ఒట్టి బుద్ధి లేని వాళ్ళు అని తేలిపోయింది. ఆస్తి మీ స్వాధీతం అంటున్నారు గనక మీరు రాసిన వీలునామా చెల్లదు అని ఒక్క నోటీస్ కొట్టండి. ఆస్తి మీ చేతికి వస్తుంది. దెబ్బకి వాళ్ళకి బుద్ధి వస్తుంది.